నీ శూలం త్రిశుఖం నీ కార్యం త్రిముఖం అంటూ తెలంగాణ అభివృద్ధి సూచి కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారు జాతీయ పతాకావిష్కరణ గావిస్తున్నారు. తవ శుభ నామే జాగే తవ శుభ ఆశీస మాగే. యావత్ భారతదేశం ప్రశంస దృక్పథంతో తెలంగాణ వైపు చూస్తున్నప్పుడు భరతమాత ఆశీస్సులు అందుకుంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజల్ని తెలంగాణ అభివృద్ధి కోసం పునరంకితం చేస్తూ ముందుకు సాగమని స్ఫూర్తిదాత ప్రియతమ ముఖ్యమంత్రి గారిని పరేడ్ కమాండర్ గారు ఇప్పుడు ఆహ్వానిస్తారు పర్యవేక్షణ కోసం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యుల్ని ఈ ప్రత్యేక వాహనంతో వేంచేసి ఆయా పటాలాల్ని పర్యవేక్షించేందుకు ఆహ్వానించారు పరేడ్ కమాండర్ హెగ్డే గారు, డీజీపీ గారు, ఇతర ఉన్నతాధికారులు ఈ వాహనంలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ముందుకు సాగుతూ వెళ్తున్నారు పర్యవేక్షించేందుకు. ఈ పయనంలో మరి ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల్ని, వేంచేసిన ప్రముఖుల్ని, అవార్డు గ్రహీతల్ని అభినందిస్తూ ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి. వృషభధ్వజుడవు నీవిక కృషకులకేం లోటుండదు, నర్తన ప్రియుడవు నీవు నటావళికి కొదవుండదు, పంచముఖుడవీవు పంచలలిత కళలు వికసిస్తాయి, వసుధా రథుడవు తెలంగాణ ప్రగతికి ఎదురుండదు, చదువుల సారం సార్థక చర్యలలో చూపింతువు, ఔదార్యం ప్రదర్శించి అనవరతం దీపింతువు, ధరిత్రిలో క్షేమంకర కార్యపరంపరలు నింపి తెలంగాణ చరిత్రను దేశవ్యాప్తం చేస్తున్న ముఖ్యమంత్రి గారు పెద్దల్ని అభినందిస్తూ అతిథుల్ని సమాదరంగా నమస్కరిస్తూ ముందుకు సాగుతూ వెళ్తున్నారు పర్యవేక్షణ చేసేందుకు పటాలాల బృందాల్ని. మన తెలంగాణ రాష్ట్రం తల్లులు, చెల్లెలు, పిల్లలు, కర్షకులు, కార్మికులు ఇలా అన్ని రంగాల్లో ఉన్నవారి సంక్షేమం కోసం, సౌభాగ్యం కోసం, సర్వతోముఖాభివృద్ధి కోసం వినూత్నమైన విశిష్టమైన కార్యక్రమాలు చేపడుతూ మరి అభివృద్ధిలో దేశంలోనే అన్నిటా ముందున్న రాష్ట్రంగా దిద్ది తీరుస్తున్న ముఖ్యమంత్రి వర్యులు అందరినీ కార్యోన్ముఖులను కమనే స్ఫూర్తిదాయక సందేశాన్ని అందిస్తున్నారు ప్రతి సందర్భంలో. Ladies and gentlemen, the Chief Minister Shri Kalvakuntala Chandrasekhar Rao is proceeding to inspect the parade which is ready for his inspection. ప్రజల కోసం, ప్రజల వల్ల, ప్రజల చేత నడిచే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజా అభిప్రాయానికి, ప్రజల అవసరాలకు పెద్దపీట వేసేదే ప్రాణప్రదమైన ప్రజాస్వామిక భారతదేశం, ప్రజాస్వామిక తెలంగాణలో తెలంగాణ అభివృద్ధి ఫలాలు ఇంటింటికి చేరే వెలుగు దివ్యలుగా సంక్షేమంలో సువర్ణాధ్యాయాన్ని సృష్టిస్తూ తెలంగాణకు హరితహారాన్ని, సమర్థవంతంగా శాంతి భద్రత నిర్వహణని, వేలాది కోట్ల రూపాయలతో
అనేక సంక్షేమ పథకాల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీల కోసం ప్రత్యేక పథకాలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ సాగుతూ ముఖ్యంగా లక్షలాది మంది విద్యార్థుల్ని తల్లిదండ్రుల్ని ప్రోత్సహిస్తూ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆరోగ్యలక్ష్మి, ఉచిత ప్రమాద జీవిత బీమా, అలాగే ఎంబీసీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఉపాధి హామీ పథకం, ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి పేదల మృతదేహాల్ని స్వస్థతాలకు చేర్చేందుకు పరమపద వాహనాలు. అదిగో అనేక మంది విద్యార్థులు ప్రజలు ముఖ్యమంత్రి గారు తమ సమీపంలోకి రాగానే ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని స్వాగతిస్తుంది తెలంగాణ ప్రజకు ప్రతినిధులుగా ఉన్న విద్యార్థి లోకం, యువత. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో ఎంత వేగంగా పరుగులు తీస్తుందో మరి మనకు సర్వేలే చెబుతున్నాయి, కేంద్ర ప్రభుత్వ పెద్దలే చెబుతూ ఉన్నారు. మాతా శిశు సంరక్షణ కోసం కేసీఆర్ కిట్స్, మానవీయతతో ప్రజా సంక్షేమం, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, నిరంతర విద్యుత్ సరఫరా, వ్యవసాయ పెట్టుబడి కోసం 8,000 సహాయం, మానవీయతతో ప్రజా సంక్షేమం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, మిషన్ భగీరథ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, 1 కోటి ఎకరాలకు సాగునీటి కాకతీయ మిషన్, అలాగే బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీగా తెలంగాణ ఐటీ పాస్, ప్రతి ఇంటికి గంగమ్మను తీసుకొచ్చే మిషన్ భగీరథ, ఇలా ఎన్నెన్నో పథకాలతో సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరినీ సమాదరంగా అభినందిస్తోంది రాష్ట్ర అవతరణ వేడుక. The second contingent is being inspected by the Chief Minister Shri Kalvakuntla Chandrasekhar Rao. 12th Battalion, Telangana Special Police, Anaparti, Nalgonda District. He is now approached the 3rd Battalion, the 13th Battalion, Telangana Special Police, Mancherial, Adilabad District. మామ్నూర్ 4th Battalion, అన్యపర్తి 12th Battalion నుంచి ముఖ్యమంత్రి గారు సాగుతూ వెళ్తున్నారు. పద్మిని గారు చెప్పినట్టుగా ఇప్పుడు 17th Battalion, Telangana Special Police, Rajanna Sircilla District. మంచిర్యాల 13th Battalion నుంచి మన ఎమ్డాల రాజన్న దగ్గర ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా 17th Battalion ని పర్యవేక్షిస్తూ సాగుతున్నారు. City Armed Reserve, Hyderabad City, Hyderabad. హైదరాబాద్ నగరంలో సేవలు అందిస్తున్న సిఐఆర్కు ప్రత్యేకత ఉంది. ఆ పటాలాన్ని పర్యవేక్షిస్తూ సాగుతూ ఉన్నారు. Telangana Special Protection Force, Hyderabad. టిఎస్పిఎఫ్ బెటాలియన్ ఇక్కడ ఒక ప్రతీకాత్మకంగా ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కీలక సంస్థలకు రక్షణ బాధ్యత నిర్వహిస్తూ ఉన్నాయి ఈ పోలీస్ బృందాలు. Prohibition and Excise Police, Hyderabad. ఈసారి బ్రాస్ బ్యాండ్స్లో మన పోలీస్ బృందాలతో పాటు పైప్ బ్యాండ్స్లో హర్యానా బృందం కూడా పాల్గొన్న ఒక విశేషం. హర్యానా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలతో చేతులు జోడించి ముందుకు సాగుతోంది. Telangana State Home Guards, Hyderabad. టిఎస్ హోమ్ గార్డ్స్ తర్వాత The Mounted Police, Hyderabad. అశ్విక దళానికి ఒక ప్రత్యేకమైన హుందాతనం ఉంది, ప్రత్యేక బాధ్యతలు ఉన్నాయి. అశ్విక దళాన్ని పర్యవేక్షిస్తూ సాగుతూ ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన 31 జిల్లాల్లో గౌరవనీయులైన మంత్రివర్యులు ఈరోజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో, బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతి సామాన్య పౌరుడు తమ తమ బాధ్యతలకు పునరంకితమవుతూ మన ప్రజాకవి కాళ్ళన్న చెప్పినట్టుగా పౌరులు ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వం పటిష్టమవుతుంది. ఆ సందేశాన్ని అందిస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో. అలాగే ప్రతి పల్లెలో, ప్రతి మండలంలో, ప్రతి రెవెన్యూ డివిజన్లో, ప్రతి జిల్లాలో సాగుతున్న పండుగలు ఒకవైపు, మరి ఇది రాష్ట్ర అవతరణ వేడుక, రాష్ట్ర స్థాయిలో ఈ వేదిక.
ख़वातीन व हज़रात, आपको बताते चले ब्रॉस बैंड के अलावा पाइप बैंड आज की इस परेड में शामिल हैं। 12वीं बटालियन तेलंगाना स्टेट स्पेशल पुलिस नलगुंडा, स्पेशल आर्म्ड रिजर्व सेंट्रल पुलिस लाइंस अंबरपेट हैदराबाद, और इसके अलावा ख़ास मदुइन में शामिल हैं खुसूसी तौर पर हरियाणा स्टेट पुलिस। एक भारत श्रेष्ठ भारत की सरकारी मरकजी सरकारी स्कीम पर खुसूसी मदुइन में ये शामिल हैं। ప్రపంచాన ఉన్న భిన్న పరిశ్రమలు నెలకొనగా ఉద్యోగుల ఉల్లమ్ముల ఉల్లాసం వెల్లివిరియ భరతఖండ నగరాల్లో శిరోమణిగా చెలువొందగా చేయాలోయ్ భాగ్యదాని హైదరాబాద్ రాజధాని. ఇలా హైదరాబాద్ రాజధాని నగరం ఒక తెలంగాణ రాష్ట్రానికే కాదు, ఆరోగ్య రాజధానిగా, పారిశ్రామిక రాజధానిగా, ఆర్థిక రాజధానిగా, పర్యాటక రాజధానిగా, ఆధ్యాత్మిక రాజధానిగా అన్ని రంగాల్లోనూ హైదరాబాద్ను విశ్వ నగరంగా దిద్ది తీర్చేందుకు ముఖ్యమంత్రి గారి కలల్ని బంగారు తెలంగాణలో విశ్వనగరానికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలు చేస్తున్నాయి కృషి. ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి, సెక్రటేరియట్ నుంచి, రెవెన్యూ విభాగం నుంచి, జిఏడి నుంచి ఇలా ప్రతి విభాగం చేస్తున్న కృషి, హెచ్ఎండి, జిహెచ్ఎంసి అన్నిటికీ తోడుగా ముఖ్యంగా పోలీసింగ్ ప్రత్యేకత సాధిస్తోంది. ఆ పోలీసింగ్ ప్రత్యేక ప్రగతితో ముందుకు సాగుతోంది అని ఎన్నో సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు ప్రశంసించారు. ఆ పోలీసు బృందాలకు అభినందనలు అందిస్తూ తెలంగాణ పల్లె పల్లె తిరిగిన నేతవు నీవే, తెలంగాణ పల్లె పల్లె తిరిగిన నేతవు నీవే, గిరిజన పురజన మనసుల కదిపిన నేతవు నీవే, నేత ప్రజాసేవకుడని నిజం తెలిపి కలలుగన్న నవ్య తెలంగాణ రాష్ట్ర రూప విధాతవు నీవే అంటున్నారు తెలంగాణలో గౌరవనీయ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అభిమానులందరూ. మరి తెలంగాణ రాష్ట్రాన్ని వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో అన్నిటా ముందు చుట్టూ సాగుతున్న విధానానికి అద్దం పడుతున్నాయి నేటి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా. అదిగో ఈ గౌరవ వందన వేదికకు, జాతీయ పతాక వేదికకు ఎడంవైపున్న ఈ సభాగారంలో కూర్చొని ఉన్న పెద్దల్ని, ప్రేక్షకుల్ని, అలాగే సీనియర్ అధికారుల్ని, వివిధ రంగాలకు చెందిన సోదర సోదరీమణుల్ని అభినందిస్తూ, అందరికీ నమస్కరిస్తూ, అందరి ఆశీస్సులు అందుకుంటూ, అందరి అభినందనలు ఆస్వాదిస్తూ ముందుకు సాగుతూ వస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఈ ప్రత్యేక శకటం పైన. ముఖ్యమంత్రి గారిని అందరూ ఎంతో అభిమానంతో అభివాదం సమర్పిస్తూ, వారి ప్రతి నమస్కారం స్వీకరిస్తూ ఈ పండుగ సంబురాల్ని సొంతం చేసుకుంటూ ఉన్నారు. చదువుల సారం సార్థక చర్యలలో చూపింతువు, ఔదార్యం ప్రదర్శించి అనవరతం దీపింతువు. అలాంటి ముఖ్యమంత్రి గారు వేయించేస్తున్నారు. పరేడ్ కమాండర్ గారు వారి సందేశం అందిస్తున్నారు. పరేడ్ కమాండర్. పర్యవేక్షణ పూర్తి చేసి వేదిక దగ్గరకు వేయించేసిన ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకుని పరేడ్ కమాండర్ వారి స్థలానికి వెళ్తారు. మళ్ళీ డీజీపీ గారు, ఇతర పెద్దలు ముఖ్యమంత్రి గారి ఈ వేదిక దగ్గర ఉంటారు. The Honorable Chief Minister, Shri Kalvakuntla Chandrasekhar Rao, is conducted to the saluting days by the Special Chief Secretary to the Government, INCAD Department and Director General of Police, Telangana. ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణ తర్వాత పరేడ్ కమాండర్ మరి వారి నిర్దేశిత స్థలానికి వెళుతూ ఉన్నారు. కొద్దిసేపట్లోనే మార్చ్ పాస్ట్ ఆరంభమవుతుంది. The march past will begin shortly. ఈ కవాతులో పాల్గొంటున్న ఆయా పటాలాలకు నేతృత్వం వహిస్తున్న కంటింజెంట్ బాధ్యులు వారి నిర్దేశిత స్థలాలకు వెళుతూ ఉన్నారు. పరేడ్ కమాండర్
సెకండ్ ఇన్ కమాండ్ సూచన మేరకు ముందు కదిలి వస్తుంది కవాతు. అంకిత భావానికి, క్రమశిక్షణకు, సమయ పాలనకు, విద్యుక్త బాధ్యత నిర్వహణకు, రాగద్వేషాలకు అతీతంగా వ్యక్తిగత సౌఖ్యాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని సైతం లెక్క చేయకుండా ముందుకు సాగే భారత సైనికులైన మన పోలీస్ బలగాలైన అభినందనీయం, ఆదరణీయం. అదిగో ముందుకు కదిలి వస్తున్నాయి కంటింజెంట్లు ఒకదాని వెనక ఒకటి. ఆ పోలీస్ అధికారి అంటే రేయింబవళ్ళు నిరంతరం సేవే పరమావధిగా సాగే ఉద్యోగి కాదు, ప్రజా రంగంలో సేవకు ప్రతీక. వారి